దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఓబద్య మొదటి అధ్యాయము 3-4 వచనముల నుండి మనము దేవుని సత్యమును నేర్చుకుందాము. దేవునికి స్తోత్రం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను కిందకు పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రిందకు పడవేద్దును. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. చాలామంది తన గర్వము చేత మాటలు హెచ్చుగా ఉంటున్నాయి. సంపాదనను బట్టి వారి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. వారికి ఉండబడే అధికారాన్ని బట్టి ఇతరులను అణిచివేసినట్టుగా చూస్తున్నారు. కొందరైతే అంతస్తులు మేడలు మిద్దెలు కలిగిన వారిగా ఉండి స్థాయిని మర్చిపోయి, వారికి ఉండబడిన మొదటి స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభు ఏమని సెలవిస్తున్నాడు? అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. కొండల మీద, పర్వతాల మీద, ఎత్తైన స్థలములలో భవంతులు కట్టుకొని అక్కడ నివసిస్తున్నటువంటి ఓ ప్రజలారా, అక్కడ నివసిస్తున్నటువంటి వారలారా, దేవుడు అంటున్నాడు ఇక్కడ, నన్ను కిందకు ఎవడు పడదోయగలవాడని నీవు అనుకుంటున్నావు? నేను చాలా ఎత్తులో ఉన్నాను, చాలా హోదాలో ఉన్నాను, గొప్ప స్థాయిలో ఉన్నాను. ఈ స్థాయిలో నుంచి నన్ను కిందకు దించగలవాడెవడు, నన్ను పడద్రోయగలవాడెవడని నీవు గర్వం చేత అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి. అలాంటి నీ సొంత ఆలోచన, సొంత ప్రణాళిక చేసుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమని సెలవిస్తున్నాడు? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడు ఎత్తున నీవు నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేద్దును. హల్లెలూయా. ఒకవేళ మనిషి ఏం చేయలేకపోవచ్చు, కానీ నీ అధికారాన్ని, నీ అంతస్తులను, నీ గర్వమును దేవుడు పడద్రోయగలడని ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. నీ యొక్క ఏదైతే నువ్వు సంపాదించిన దాన్ని బట్టి విర్రవీగుచున్నావో, గర్వం పొందుతున్నావో, ఇతరులను అణిచివేయాలని చూస్తున్నావు, ఇతరుల మీద పెత్తందారిగా ఉండాలనుకుంటున్నావో, నా స్థాయి గొప్పదని నీ స్థాయిని మరిచి నీవు ఎక్కువగా ఆలోచించుకుంటూ, గొప్పగా ఊహించుకుంటూ, నిన్ను నువ్వే హెచ్చించుకుంటూ ముందుకు కొనసాగుతున్నావో, ఆ నడక, ఆ ఆలోచన, ఆ విధానం ప్రభువుకు నచ్చకపోతే నిన్ను ఉండబడినటువంటి స్థితిలో నుండి కిందకు పడవేయగలను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన స్థాయిని మిర్చి మనం మాట్లాడకూడదు, తగ్గింపు కావాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సర్వసంపన్నుడైన దేవుడు, దేవునికి మించిన సంపాదన కలిగినటువంటి దేవుడు కానీ వేరెవరు కానీ ఇంక ఈ లోకంలో లేరు. దేవుడే సర్వసంపన్నుడు. ఆయనని మించి మనం ప్రవర్తించటం, ఆయన్ని మించి మాట్లాడటం, ఆయన గొప్ప హోదాని మించి, ఆయన ఉన్నతమైన స్థితిని మనం మరచి మనల్ని మనం హెచ్చించుకోవటము అది మనకు తగదు. అది దేవునికి మనం ఇవ్వవలసినటువంటి మహిమ కాదు. కనుక ఒకవేళ సంపాదనను బట్టి, నీ టాలెంట్ను బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నువ్వు దేనిని బట్టి అయినా కూడా గర్వించిన ఎడల ప్రభువు నిన్ను ఆ స్థాయిలో నుంచి కింది స్థాయిలోకి పడవేద్దునని ఇక్కడ వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. 4వ వచనం మరొకసారి చదువుకుందాము. పక్షిరాజు గూడు ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేద్దును. ఇది యెహోవా వాక్కు. ఒకవేళ కొండ శిఖరం మీద నువ్వు నివాసం కట్టుకున్నా, ఆకాశ నక్షత్రములో ఇంత ఎత్తులో నువ్వు ఏదైనా గూడు కట్టుకున్నప్పటికీ నిన్ను మాత్రం దేవుడు అక్కడ ఉండనివ్వడు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద మనుషులు భూమి మీద ఉన్నామన్న సంగతి మర్చిపోయి, వాళ్ళ స్థాయి పెరిగిందని
వాళ్ళు ఏదో సంపాదన పెరిగిందని ఇతరులను నీచంగా చూస్తూ, తక్కువగా చూస్తూ, వారి మాటల్లో, వారి యొక్క ప్రవర్తనలో, వారి ఉద్దేశంలో వారు భయంకరంగా హెచ్చింపు పొందినట్టుగా మాట్లాడుతూ ఇతరులను చాలా తక్కువగా చేస్తున్నారు. కాబట్టి ప్రభువుకి ఇది నచ్చని కార్యము. కాబట్టి నీ స్థాయి ఏదైనా, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించినా, ఆశీర్వదించినా నీకు కావాల్సింది తగ్గింపే. దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు, కానీ నా సహాయకుడవు నీవే, నా దుర్గము నీవే, నా కోట నీవే, నా కొండ నీవే అని దావీదు దేవుణ్ణి మహిమపరుస్తూ తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే సంపాదనను బట్టో, తెలివిని బట్టో, లేకపోతే ఏదైనా హోదాను బట్టో మనం గర్వానికి పోతే ఎప్పుడూ ఆ స్థాయి ఉండదు. ఎప్పటికీ దేవుడు నీకే ఇవ్వడు. కాబట్టి మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని దేవుని లేఖనము సెలవిచ్చిన ప్రకారముగా మరి గాలిమేడలు కట్టుకోవటం వలన ప్రయోజనం లేదు, గర్వాన్ని పొందుట వలన ప్రయోజనము లేదు, నిన్ను నీవే హెచ్చించుకొనుట వలన ప్రయోజనము లేదు. కాబట్టి ప్రతి విషయంలో తగ్గింపు కావాలి. దైవికమైన మనసు కలిగి దేవుని వద్ద తగ్గించుకోవాలి. లోకంలో సమాధానం కలిగి జీవించాలి. మనమే ఎప్పుడు గొప్పవారం అనేటటువంటి అణిచివేత గుణాన్ని తీసేసుకోవాలి, మనలో తొలగించుకోవాలి. దేవునికి ఇష్టముగా నీవు ఏదైతే వాటిని విసర్జించి దేవుని చిత్త ప్రకారంగా నీవు నిలబడ్డప్పుడు దేవుని దీవెనలు తప్పకుండా పొందుకోగలవు, ఆశీర్వాదాలు అందుకోగలవు. దేవునికి స్తోత్రం. అందుకే 3వ వచనంలో ప్రభు ఏ విధంగా అంటున్నారుగా, అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడు అయ్యుండి కొండ సందులలో నివసించువాడా. కొండ సందులలో, పర్వత పంక్తులలో ఎక్కడ నువ్వు నివాసము కట్టుకొని నివసించినప్పటికీ నీ స్థాయిని మర్చిపోవద్దు, నిన్ను హెచ్చించిన దేవుణ్ణి మర్చిపోవద్దు, నిన్ను బాగు చేసిన దేవుణ్ణి, తండ్రిని మర్చిపోవద్దు, నిన్ను స్వస్థపరిచిన దేవుణ్ణి మర్చిపోవద్దు, నీకు జ్ఞానమును, సంపదను, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోకూడదు. అన్నింటికి కారణము, అవి పొందుకోవటానికి కారణము దేవుడే గనక ఆ దేవునికే మొదట ప్రాధాన్యత ఇచ్చి దేవుని మాత్రమే మహిమపరచాలి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పబడినటువంటి అమూల్యమైన సందేశంలో మర్మం ఏంటంటే, ఏ విషయంలో కూడా మనకు గర్వం ఉండకూడదు. ప్రభువు వద్ద నిత్యము కనిపెట్టుచు తగ్గించుకొని దేవునికి భయపడుతూ లోకంలో అందరితో మరి అనుకూలంగా, సమాధానంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క గురి మన మీద ఉంటుంది. కాబట్టి దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విషయంలో కూడా గొప్పవారి అయ్యామంటే అది మనకుగా లభించింది కాదు, మన టాలెంట్ వల్ల వచ్చింది కాదు. కలిగి ఉన్నది ఏది నేను లేకుండా నీకు కలగలేదని ప్రభు లేఖనం సెలవిస్తుంది కనుక అన్నీ దేవుని వల్లనే మనం పొందుకున్నాము. కనుక సమస్తము దేవుని కృపని అర్థం చేసుకొని దేవునికి మాత్రమే నిత్య మహిమ చెల్లిస్తూ దేవుని పిల్లలుగా ఈ లోకంలో కొనసాగుదాం, సమాధానం కలిగి జీవించుదాము. దేవుడు ఇటు వాక్యముని మీ హృదయంలో ఫలింపచేయును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ఆమెన్.